ఏవిటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరోలేనిది. ఈ మధ్య మనం ఎక్కడ చూసుకున్నా సరే చచ్చిపోవడం లేదా చంపేయటం ఒక ప్యాషన్గా అయ్యి ఎక్కడో దిక్కిన ఏదో మూల ఇటువంటి ఘటనలు అయితే జరుగుతున్నాయి. మరీ దారుణమైన ఘటన ఏంటంటే కేవలం 2 నెలల పరిచయం ఉన్న యువతి మెసేజ్కి రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అయితే విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది గ్రామంలో అయితే చోటు చేసుకుంది. పొన్నాన శేఖర్ అనే యువకుడు అయితే 2 నెలల క్రితం పరిచయం అయింది. చుట్టాలు ఫంక్షన్కి వచ్చాడు. ఆ ఫంక్షన్లో పరిచయమైన యువతి మెసేజ్కి రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి కూలి పని చేసుకుంటున్న తల్లిదండ్రులకి తీవ్ర కడుపు కోతని మిగిల్చాడు శేఖర్. కానీ ఇటువంటి ఘటనలు చూసుకుంటే చాలా కలవర పెట్టేస్తుంది. ఎందుకంటే ఎందుకు యువతి ఇలా తయారవుతుంది? చిన్న చిన్న ఘటనలకి అంత ఆత్మహత్య చేసుకునే అంత దుశ్చర్యకి ఎందుకు పాల్పడుతున్నారో అర్థం కాని పరిస్థితి. అక్కడైతే మనతో పాటు తల్లిదండ్రులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంతటి ఘటనకి పాల్పడ్డాడు? పెంచుతాడని చూసాం నాయన. మా బాగా తీసుకుని పని చేస్తాం నాయన. మా 15 సంవత్సరాల కంటే వెళ్తాం నాయన. మేము ఎంత బాగా చేస్తాం నాయన. మాకు ఇప్పుడు చూస్తారు ఆయన. మాకు బాధపడిన పతాం నాయన. ఆయన పెంచుకున్న పతాము ఆయన చూడాల పనము మాకు నేను చూడలేదు. నా కొడుకు పెద్దోడు ఎంత బాధపడ్డాము. ఆశలు పెట్టుకొని ఉన్నారు నా కొడుకు మీద. నా కొడుకులు బీచ్లు పట్టండు. మన సంవత్సరం పాటు నీడల్లో నా కొడుకునా మేము అనాథలము నాయన. మేము కూలి చేసుకుంత కంటే లేకపోతే లేదు. నా కొడుకు మా అయిపోండు. నా చెట్టు కొడుకు కొడుక నువ్వెప్పుడు వస్తావు రా శాఖ శాఖ నా శాఖ శాఖ. మా అబ్బాయి పేరు చంద్రశేఖర్ అండి. మాకు పాప బాబు 22 సంవత్సరాలు కూడా అవ్వలేదు. పుట్టినరోజు బట్టలు కూడా తీసుకొని షాప్ కూడా ఒగ్గిసిడి మేము అక్కడ ఇక్కడ ఉంచేసి ఆడ విజయవాడ పనికి వెళ్ళాడు. పనికి వెళ్ళి వచ్చి పెళ్ళి ఉందనుకొని వచ్చేసాడు. ఎప్పుడు వెళ్ళిపోతామంటే నేను శుక్రవారం అమ్మ వెళ్ళిపోతాను అనేసి మాకు ఫోన్లు చేసి ఎప్పుడు లక్షవారం అన్నాడు. మాకైతే ఏటి తెలియదు. ఆడు ఎలా చనిపోండో ఏ కారణం చేసి చనిపోండో మాకు తెలియదు. మేము నిరుపేదలమే. మాకు రూపాయి ఆదాయం లేదు సార్. మా కొడుకే మాకు లేకుండా అయిపోండు సార్. మేము ఎలా బతకాలో మాకు తెలియదు. మేము 20 సంవత్సరాలు పెట్టి తమిళనాడులో పని చేసుకొని బతుకుతాను. మా పిల్లడే నడిచారు. నా కొడుకు నేను చెప్పేది నా కొడుకు ఎలాగొన్నాడని నేను చెప్పేది నాయన. నేనేటైనా మాట్లాడి నేను చెబుతాను. మా ఆదాయం తీరిపోయాడు. నా కొడుకు 22 సంవత్సరాల కొడుకు. నా కొడుకు పెంచుతాడనే మేము బతికాము. మా అనాథలమే. చూస్తున్నారు కదా, శేఖర్ తల్లిదండ్రులు అయితే చాలా తీవ్రంగా రోధిస్తున్నారు. తల్లిదండ్రులు కూలి పని నిమిత్తము చెన్నైలో ఉంటున్నారు. అక్కడ కూలి పనులు చేసుకొని పిల్లల్ని పోషించుకుంటున్నారు. శేఖర్ కూడా విజయవాడలో పని చేసుకుంటా అంటే 10th వరకు చదువుకున్నాడు. తర్వాత చదువు మానేసి తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా ఉండేందుకు ఒక ఫర్నిచర్ షాప్ లో అయితే వర్క్ చేస్తున్నాడు. 2 నెలల క్రితము విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది గ్రామానికి అయితే వచ్చాడు. అక్కడ ఒక ఫంక్షన్ లో ఈ యువతి పరిచయం అయింది. అప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో అయితే మెసేజ్లు చేసుకుంటూ చాటింగ్లు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ మళ్ళీ విజయవాడ నుంచి రీసెంట్ గా అయితే శేఖర్ రావటం జరిగింది. అప్పుడు కూడా బాగానే ఉన్న యువకుడు కూడా సడన్ గా 2 రోజుల నుంచి మాట్లాడడం మానేసింది. తనకి మెసేజ్ అది చేయటం మానేయడంతో తీవ్ర మనస్తాపానికి చెంది రూమ్ లోకి వెళ్ళి వాళ్ళ ఇల్లు ఏదైతే ఉందో ఇంట్లోకి వెళ్ళి అయితే అక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజంగా తల్లిదండ్రులు తీవ్రంగా రోధిస్తున్నారు. తల్లిదండ్రులకి కడుపు కోత మిగులుస్తున్నారు నేటి యువత అని అయితే చెప్పొచ్చు. కానీ అర్థం లేని విషయాలకి కేవలం 2 నెలల పరిచయమైన యువతి కోసం 22 ఏళ్లు పెంచిన తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చాడు ఆ కొడుకు. ఆ తల్లిదండ్రుల బాధ ఏమని చెప్తామో, అక్కడ వాళ్ళు రోధిస్తున్న తీరు నిజంగా అక్కడ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేస్తున్న పరిస్థితి అయితే